ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగపడే వంటింటి చిట్కాలు గురించి ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కూరలో ఉప్పు ఎక్కువైతే కొంచెం నిమ్మరసం కలపండి. దానివల్ల కూరలో ఉప్పు తగ్గుతుంది. కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. కూరలో కారం ఎక్కువైతే కొంచెం శనగపిండి కలపండి. దానివల్ల కూరలో కారం తగ్గుతుంది. చక్కెర డబ్బాలో చీమలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే అందులో 2 మిరియాలు వేయండి. దానివల్ల చక్కెర డబ్బాలో చీమలు అస్సలు రావు. ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయను కొంచెం సేపు నీళ్ళలో ఉంచండి. లేదంటే కట్ చేసి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో ఉంచండి. అలా ఉంచడం వల్ల ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కన్నీళ్ళు రావు. బియ్యంలో పురుగులు రాకుండా ఉండాలంటే అందులో కొంచెం కరివేపాకు వేయండి. దానివల్ల బియ్యంలో పురుగులు అస్సలు రావు. అలాగే పెరుగు పుల్లగా ఉంటే అందులో ఒక కొబ్బరి ముక్క వేయండి. దానివల్ల పులుపు మొత్తం పోతుంది. వెల్లుల్లిపాయలను వలవడం కష్టంగా ఉంటే వాటిని కొంచెం సేపు నూనె రాసి ఉంచండి. ఎండలో పెట్టండి. దానివల్ల పొట్టు త్వరగా ఊడి వస్తుంది. ఇడ్లీలు మెత్తగా రావంటే అందులో కొంచెం నెయ్యి కలపండి. దానివల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఎంతో రుచిగా కూడా ఉంటాయి. బెండకాయ కూరలో జిగురు తగ్గాలంటే అందులో కొంచెం నిమ్మరసం కలపండి. దానివల్ల బెండకాయలో జిగురు తగ్గుతుంది. చపాతీలు మెత్తగా రావాలంటే అందులో కొంచెం గోధుమ పిండి కొంచెం పెరుగు కలపండి. దానివల్ల చపాతీలు మెత్తగా వస్తాయి. ఎంతో రుచిగా ఉంటాయి. కోడిగుడ్లను ఉడికించే నీటిలో కొంచెం ఉప్పు వేసి ఉడికించండి. దానివల్ల కోడిగుడ్లు పొట్టు చాలా సులభంగా వస్తుంది. అలాగే బియ్యం ఉడికించేటప్పుడు అందులో కొంచెం నిమ్మరసం కలపండి. దానివల్ల అన్నం తెల్లగా ఉంటుంది. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఇంట్లో కూరలు వండేటప్పుడు దానిపైన మూత ఖచ్చితంగా పెట్టాలి. లేకపోతే కూరలో ఉన్న విటమిన్ ఏ నశిస్తుంది. వంకాయ కూర వండేటప్పుడు అందులో కొంచెం నెయ్యి కలపండి. దానివల్ల కూర ఎంత రుచిగా ఉంటుంది. పెరుగు పలచగా ఉంటే ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో పెరుగు గిన్నెను కొంచెం సేపు పెట్టండి. దానివల్ల పెరుగు గడ్డకడుతుంది. ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉంటే ఇల్లు తుడిచే నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇల్లు తుడవండి. తుడిచిన తర్వాత కర్పూర పొడిని ఇల్లంతా చల్లండి. దీనివల్ల ఈగలు పారిపోతాయి. ఇంట్లోకి ఈగలు అస్సలు రావు. ఇంట్లో చీమలు ఎక్కువగా ఉంటే అక్కడ దోసకాయ ముక్కలు పెట్టండి. దానివల్ల చీమలన్నీ చనిపోతాయి. పూరీలు బజ్జీలు వేసేటప్పుడు ఆ నూనెలో కొంచెం ఉప్పు వేయండి. దానివల్ల పూరీలు బజ్జీలు నూనెను ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే వెండి బంగారం మంచిగా మెరవాలంటే టూత్పేస్ట్ లేదా షాంపూను వాడండి. దానివల్ల వెండి బంగారం ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తాయి. కందిపప్పు పాడవకుండా ఉండాలంటే అందులో కొబ్బరి చిప్పను వేయండి. దానివల్ల కందిపప్పు పాడవకుండా ఉంటుంది. ఎటువంటి పురుగులు రావు. పకోడీలు వేసేటప్పుడు ఆ పిండిలో కొంచెం పెరుగు కలపండి. దానివల్ల పకోడీలు మెత్తగా వస్తాయి. ఎంతో రుచిగా ఉంటాయి. ఆకుకూరలు వండేటప్పుడు పంచదార కలిపిన నీటిలో ఆకుకూరలు కొంచెం సేపు నానబెట్టండి. తర్వాత కూర చేయండి. దానివల్ల ఎంతో రుచిగా ఉంటుంది. దోసపిండిలో 1 స్పూను పాలు పోస్తే దోశలు ఎర్రగా చాలా రుచిగా వస్తాయి. పాలు ఇష్టం లేని వారు కొంచెం మెంతులు, దోశ జిగురు రావటానికి పచ్చి శనగపప్పు నానబెట్టేటప్పుడు ఈ 2 మిశ్రమాలను కలపండి. దాని చాలా రుచిగా ఉంటుంది. కూరలో పులుపు ఎక్కువైతే అందులో కొంచెం పంచదార కలపండి. దానివల్ల పులుపు మొత్తం తగ్గిపోతుంది. అలాగే బ్రెడ్ ప్యాకెట్లు పాడవకుండా ఉండాలంటే అందులో ఒక చిన్న బంగాళదుంపను వేయండి. దానివల్ల బ్రెడ్ ప్యాకెట్లు తొందరగా పాడవకుండా మెత్తగా ఉంటాయి. కూరలో ఉప్పు ఎక్కువైతే 2 టమాటాలను కోసి కూరలో వేయండి. ఉప్పు సరిపోతుంది. పూరీలు బాగా పొంగాలంటే పూరీ కలిపే పిండిలో 1 స్పూను బియ్య పిండిని కలపండి. దానివల్ల పూరీలు బాగా పొంగుతాయి. మెత్తగా ఉంటాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో
2 కర్పూర బిళ్ళను వేయండి. దానివల్ల ఇంట్లో ఉన్న దోమలన్నీ పారిపోతాయి. ఇంట్లో దోమలు అస్సలు రావు. కర్పూరం వాసన పీలిస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు ఎప్పుడైనా తలనొప్పి వస్తే వెంటనే ఉల్లిపాయ వాసన చూడండి. దానివల్ల తలనొప్పి మొత్తం తగ్గిపోతుంది. పచ్చి మిరపకాయలు కోసిన తర్వాత మీ చేతులు మండితే చక్కెర కలిపిన నీటిని మీ చేతులకు రుద్దుకోండి. దానివల్ల పచ్చిమిర్చి ఘాటు తగ్గిపోతుంది. మీ చేతులు చల్లగా అవుతాయి. కొత్త బట్టలు ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసం కలపండి. దానివల్ల కొత్త బట్టల రంగు పోకుండా ఉంటుంది. అలాగే బట్టలపైన మరకలు పోవాలంటే ఆ మరకలపైన వంట సోడా వేసి బ్రష్ చేయండి. దానివల్ల మరకలు అన్నీ పోతాయి. చర్మంపై ముడతలు పోవాలంటే క్యారెట్ తినండి. క్యారెట్ జ్యూస్ తాగండి. అలాగే క్యారెట్ పేస్ట్ వేసి వారానికి ఒకసారి ముఖానికి రాసుకోండి. ముడతలు తగ్గిపోయి కొత్తగా ఉన్న వారికి కూడా రాకుండా ఉంటాయి. మీ ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటే కొంచెం అల్లం పేస్టును నీళ్ళలో కలిపి బొద్దింకలు ఉన్న దగ్గర చల్లండి. దానివల్ల బొద్దింకలన్నీ చనిపోతాయి. పంటి నొప్పి తగ్గాలంటే నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కలించండి. దానివల్ల పంటి నొప్పి త్వరగా తగ్గిపోతుంది. నోట్లో ఉన్న క్రిములు అన్నీ పోతాయి. అలానే 2 పూటలా బ్రష్ చేయండి. పంటి నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి. శరీరంలో కొవ్వు కరగాలంటే నిమ్మరసం తాగండి. దానివల్ల శరీరంలో కొత్త కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. క్యాన్సర్ ఉన్నవారు రోజుకు 2 లేదా 3 తులసి ఆకులు తినండి. దానివల్ల క్యాన్సర్ తగ్గిపోతుంది. క్యాన్సర్ అసలు రాదు. తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉప్పు ఎక్కువగా తినకండి. ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు, పక్షవాతం, గుండె సమస్యలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు ఎక్కువగా తినకపోవడమే మంచిది. శరీరంలో రక్తం పెరగాలంటే బీట్రూట్ తినండి, లేదా పల్లీలు బెల్లం తినండి, లేదా ఖర్జూర పండు తినండి. వీటి వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టాబ్లెట్లు వేసుకున్న తర్వాత పండ్లు అస్సలు తినకూడదు. అలాగే కూల్ వాటర్తో టాబ్లెట్లు అస్సలు వేసుకోకూడదు. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. నల్లటి పెదాలు ఎర్రగా రావాలంటే వారానికి ఒకసారైనా కొత్తిమీర, బీట్రూట్, క్యారెట్ ఈ 3 కలిపి జ్యూస్ చేసి తాగండి. పెదాలు ఎర్రగా మారతాయి. కళ్ళ కింద నలుపు తగ్గాలంటే టమాటా రసం లేదా చింతపండు రసం వాడండి. దానివల్ల కళ్ళ కింద నలుపు మొత్తం తగ్గిపోతుంది. కళ్ళు బాగా కనిపించాలంటే క్యారెట్ తినండి, లేదా ఖర్జూర పండు తినండి, లేదా ఎర్ర కందిపప్పు తినండి. దీనివల్ల కళ్ళు బాగా కనిపిస్తాయి. కంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. జలుబు, దగ్గు తొందరగా తగ్గాలంటే లెమన్ టీ తాగండి. దానివల్ల జలుబు, దగ్గు తొందరగా తగ్గుతుంది. అలాగే పొట్ట కూడా తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలి అంటే రోజు 2 బాదం గింజలని పరగడుపుతో తినిపించండి, నానబెట్టినవి. ఇలా చేస్తే చదివింది బాగా గుర్తుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.